నమస్తే జూనియర్ ఎన్టీఆర్ మనందరూ తెలుసు దగ్గర 2000 సంవత్సరం నుంచి ఈయన చాలా అంటే చాలా ఇండస్ట్రీకి చాలా దగ్గరై నిన్ను చూడాలని ఉంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఫేము నేము నెక్స్ట్ పరిచయం అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. అక్కడ నుంచి ఆయన ప్రస్థానం మొదలెట్టుకుని చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్స్తో ఆయన దూసుకుంటూ వచ్చారు. లవ్, రొమాంటిక్, నెక్స్ట్ థ్రిల్లర్, ఇలా అన్ని వేరియేషన్స్తో చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎన్టీఆర్లో కూడా అమ్మో ఎన్టీఆర్ ఈ విధంగా కూడా చేస్తారా అనేది అందరూ ఆశ్చర్యం గురి చేసేలాగా ఫ్యాన్స్ అందరినీ సెపరేట్ ఫ్యాన్ బేస్డ్గా ఆయన వైపు తిప్పుకున్నారు కథల అంశంలో, నెక్స్ట్ మూవీస్ రూపంలో కూడా. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది. రాఖీ వరకు ఏదైతే రాఖీ మూవీ వచ్చిందో రాఖీ మూవీ వరకు జూనియర్ ఎన్టీఆర్ ఒక లెవెల్ అయితే ఆ తర్వాత వచ్చిన ఏ మూవీస్ అయితే వచ్చాయో జూనియర్ ఎన్టీఆర్ ఇంకో లెవెల్. ఎప్పుడైతే దర్శకుడు రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1తో ఈయనకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ట్రిబుల్ ఆర్ ఇలా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి సినిమాలు ఆయన దర్శకత్వం వహించి నేము ఫేమ్ ఇంకా అంటే ఇంకా హైప్ మార్క్ క్రియేట్ చేసుకుని ఒక అగ్రస్థానంలో కూర్చోబెట్టించారు దర్శకుడు రాజమౌళి. సరే ఇవన్నీ మాకు తెలిసిందే కదా, మీరు చెప్తున్నారు ఏంటో అనుకుంటున్నారేమో. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ని మనం ఒక విధంగా చూసాం, కానీ అదే జూనియర్ ఎన్టీఆర్ని మనం జనతా గ్యారేజ్లో చూసుకున్నట్టయితే ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ లుక్తో డిఫరెంట్ ఐడియాలజీ కాన్సెప్ట్తో జూనియర్ ఎన్టీఆర్ మనందరినీ అలరించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత ఏదైతే ట్రిపుల్ ఆర్ మూవీ వచ్చిందో ఇంకా వరల్డ్ వైడ్గా మొత్తానికి నా ఫ్యాన్ బేస్ ఈయన వైపు అయితే తిప్పేసుకున్నారు. ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత రీసెంట్గా తీసిన దేవరా మూవీతో ఇంకో టైప్ ఆఫ్ లుక్తో కనిపిస్తూ ఆడియన్స్ను సైతం అలరించారు. ఈ క్రమంలో దేవరా 2 కూడా ఉంటుందని కొన్ని వర్గాల్లో వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ కథని చూస్ చేసుకుని వెళ్తున్నట్టుగా నెట్టింట్లో హల్చల్ జరుగుతుంది. ఏ మూవీ కాదంటే ఈ డ్రాగన్, ఏదైతే డ్రాగన్ మూవీ ఉందో ఈ డ్రాగన్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఒక రేంజ్లో డిఫరెంట్ లుక్తో ఒక పాష్గా చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్ కూడా మనందరికీ తెలుసు. KGF 1, 2 నెక్స్ట్ ఏదైతే సలార్ ఒక డిఫరెంట్ టైప్, అప్పుడు యష్కి కానీ ప్రభాస్కి కానీ వీళ్ళందరూ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యూతో చూపిస్తూ వాళ్ళందరినీ ఒక లెవెల్లో కూర్చోబెట్టారు ప్రశాంత్ నీల్. ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అంటే డ్యాన్స్కు పెట్టింది పేరు, డైలాగ్స్కి పెట్టింది పేరు, ఫైట్స్కి పెట్టింది పేరు, నెక్స్ట్ ఆడియన్స్కి నటన రూపంలో అందరి మనసులో చొచ్చుకు వెళ్ళిపోయే ఒక మంచి గుణగణాలు కలిగిన వ్యక్తిలా ఒక ముద్ర అయితే వేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏదైతే డ్రాగన్ మూవీతో మనందరికీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ముందుకు రాబోతున్నారని దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలాసార్లు తెలిపారు. వీటిపైన వీళ్ళ నిర్మాత రవిశంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తెలపడం జరిగింది. మీరు ఈ మూవీలో డ్రాగన్ మూవీలో మీరు డిఫరెంట్ లుక్లో చూడవచ్చు. ఇక్కడ బ్యాంకాక్, థాయిలాండ్ ఇలాంటి షూట్స్ కూడా అక్కడ లొకేషన్స్లో వీళ్ళు బాగా చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ ఉంటే అంటే ఒక టైప్ ఆఫ్ మనం అంటే ఇప్పుడు అందులో కామెడీ కానీ కదా ఒక మాస్ లుక్తో జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో కనిపించబోతున్నట్టుగా ఆయన అయితే తెలిపారు. ఈ సినిమా జనవరి నెక్స్ట్ ఇయర్ కమింగ్ జనవరి 2026న రిలీజ్ కాబోతున్నట్టుగా జనవరి 9th అని ఆయన అయితే వెల్లడించారు. సో ఆడియన్స్లో నెక్స్ట్ అటు పబ్లిక్లో కూడా ఒక హైప్ని అయితే క్రియేట్ చేశారు ఆయన. సో ఆ మూవీ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు, అసలు ఇందులో స్టోరీ కాన్సెప్ట్ ఏంటి, ఎలా చూపిస్తాడు, ఇప్పుడు KGF 1, KGF 2 లేదు సలార్లో ఈ మూడిట్లో వాళ్ళని ఎలా చూపించాడో ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ విషయం వచ్చేటప్పటికల్లా ఎలా చూపిస్తారు, నెక్స్ట్ ఎలా పర్ఫార్మెన్స్ చేపిస్తారు అనేది ఆడియన్స్ అటు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ వీళ్ళ టీం నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చేస్తుంది. ఇందులో ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఒక ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో ఉంటాయని టీం వర్గాలు అయితే తెలిపారు. అందుకే డ్రాగన్, అసలు ఈ డ్రాగన్లో ఏమి ఉండబోతున్నాయి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గతంలో మనం చూసుకున్నట్టయితే అటు డ్యాన్స్కి కానీ డైలాగ్స్కి కానీ అబ్బో ఆయన చెలరేక్కుంటూ వెళ్ళిపోయారు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదిలే అంటూ ఆయన వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఈ డ్రాగన్ మూవీకి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఈయన ఎలా ఉండబోతున్నారు, ఎలా చూపించబోతున్నారు, ఈయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ అప్కమింగ్ ఈయన ఏం చేయబోతారు, అసలు ఈ డ్రాగన్ 1, 2 ఉంటున్నా లేదు దేవరా ఇప్పుడు మళ్ళీ దేవరా 2 కూడా ఉందన్నారు. సో ఈ దేవరా 2 లుక్తో ఏమైనా మళ్ళీ ముందుకు రాబోతారా ఏంటనేది అందరూ ఒక డైనమాలో కూడా ఉన్నారు. ఇప్పుడు రిలీజ్ అయ్యే మూవీస్ అన్ని పాన్ ఇండియా వైడ్గా వరల్డ్ వైడ్గా బాగా రిలీజ్ అవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రతి హీరోకి ఒక
హైపు బ్రాండ్ నేము మార్కును క్రియేట్ చేస్తున్నారు ప్రతి ఒక్క దర్శక నిర్మాతలు కూడా. ఇలాంటి క్రమాల్లో ఇటు ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఇంకా ఎవరైతే హీరోస్ అందరూ ఉన్నారో నాని, విజయ్ దేవరకొండ, వీళ్ళందరినీ ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్స్తో తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కూడా దర్శకుడు తీసుకురాబోతున్నట్లు వార్త అనిపిస్తుంది. ఇప్పటికే మనం కొన్ని స్టిల్స్ చూసాం. ఇప్పుడు మనం చూసుకున్నాం గతంలో జూనియర్ ఎన్టీఆర్ అంటే కొంచెం లావుగా ఉంటారు, కొంచెం చబ్బీగా ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చే ఎలివేషన్స్ పిక్స్ చూస్తుంటే అసలు ఒక హాలీవుడ్ హీరో రేంజ్కు తగ్గట్టుగా జూనియర్ ఎన్టీఆర్ స్టిల్స్ అయితే కనబడబోతున్నాయి. సో ఈ పరంగా చూసుకుంటే నేమ్ ఒక హైప్. ఇప్పుడు మన మహేష్ బాబు గారిని కూడా చూసుకుని ఇప్పుడు ఏదైతే SSMB 29 ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మహేష్ బాబు గారు లుక్ కూడా బయటకు రిలీజ్ చేశారు కొన్ని పిక్స్ SS రాజమౌళి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇలాంటి సందర్భంలో మహేష్ బాబు ఏ విధంగా అయితే కనబడ్డారో జూనియర్ ఎన్టీఆర్ కూడా కొన్ని ఫీచర్స్ రిలేటెడ్ టు ఈ డ్రాగన్ మూవీకి సంబంధించి కూడా రిలీజ్ చేశారు. సో అసలు ప్రశాంత్ నీల్ ఇది రిలేటెడ్గా ఎలా తీస్తారు? ఒక మాఫియాలా తీస్తారా లేదా ఒక KGF 1, 2 సలాల్లా చూపిస్తారనేది అందరు కూడా నిమృతిగా అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు లొకేషన్స్ బ్యాంకాక్, థైలాండ్ అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇది గ్యారంటీ ఒక మాఫియా తలపించే మూవీ లాగా అయితే ఉండబోతుంది. సో ఇక్కడ యాక్షన్ సీన్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టుగా ఈ మూవీలో అయితే మనకి చెప్పకుండానే చెప్పారు నిర్మాత దర్శకులు కూడా. సో చూడాలి జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతున్నారు, ఆయన ఎలా అలరించబోతున్నారు, ఇంకా నెక్స్ట్ ఆయన నేము ఫేమ్ ఇంకా ఎలా జరుగుతున్నారు. అసలు ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎత్త, డ్రాగన్ తర్వాత ఒక ఎత్త అనేది మనం కూడా వేచి చూడాలి. సో ప్రశాంత్ నీల్ అయితే ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీలో నా వేరియేషన్ ఇప్పటివరకు మీరు చూడని విధంగా నేను జూనియర్ ఎన్టీఆర్కి చూపించబోతున్నట్లుగా ఆయన అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ ఏదైతే ఇప్పుడు వార్త ఏదైతే ఉందో నెట్టింట్లో తెగ హల్చల్ అయితే చేస్తుంది. ఇప్పుడు సంక్రాంతికి చాలా మూవీస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. అటు అనిల్ రావుపూడి దర్శకత్వంలో చిరంజీవి గారి మూవీ కూడా నిన్న మొన్న షూట్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈయన మూవీ, నెక్స్ట్ నాగార్జున గారిది, నెక్స్ట్ వెంకటేష్ గారిది, అటు బాలకృష్ణ గారిది. వచ్చే సంక్రాంతికి వీళ్ళందరూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్తో వస్తుంటే సో నిజమైన సంక్రాంతి 2020లో మనం చూడబోతున్నావా? ఇంతకుముందు ఇంకేమైనా సినిమాలు వస్తాయా? వెయిట్ చూడాలా? మనమైతే వేచి చూడాలి. ఏది ఏమైనా ప్రజలారా ఒకడైతే చెప్తున్నాను, ఇప్పుడు ఏదైతే ఈ టీమ్స్ ఉన్నాయో ఇప్పుడు మూవీస్ కానీ ఇప్పుడు రాజాసాబ్ కూడా ఉంది. ఇప్పుడు ప్రభాస్ది రాజాసాబ్ మూవీలో కూడా ఎలా అలరించబోతున్నారు. నెక్స్ట్ స్పిరిట్ కూడా స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు సందీప్ రెడ్డి వంగ. సో ఇప్పుడు వీళ్ళందరూ ఈ సంక్రాంతి కనుక వీళ్ళందరూ వస్తే బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకోవడం కష్టమని టాలీవుడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. చూడాలి ఇప్పుడు తెలుగుడు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేస్తున్న దర్శకుడు SS రాజమౌళి ఆయన అయితే క్రియేట్ చేసుకున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా ఏమన్నా ఆయన రికార్డ్ని ఏమైనా బ్రేక్ చేస్తారా? అసలు ఈ మూవీలో ఎలివేషన్స్ ఎలా ఉండబోతాయి, అసలు స్టోరీ ఏంటి, ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్ర ఎలా ఉండబోతున్నాయి, ఆయన చేసే ఎలివేషన్స్ కానీ స్కిన్స్ కానీ నెక్స్ట్ స్టోరీ రిలేటెడ్గా ఇంకా ఏముండబోతున్నాయి అనేది మనం టీం నుంచి వచ్చే అప్డేట్ వరకు వేచి చూడాలి. కానీ చెప్పకుండానే కొన్ని విషయాలు అయితే ఆ టీం నుంచి అయితే మనకి కొన్ని మెసేజ్లు అయితే వచ్చాయి. ఏంటంటే డ్రాగన్ మూవీలో డిఫరెంట్ లుక్తో జూనియర్ ఎన్టీఆర్ అయితే కనబడబోతున్నారు. లుక్కే కాదు దీనికి తోడు స్టోరీ కూడా ఒక డిఫరెంట్గా ఉండబోతున్నట్లుగా వారైతే తెలిపారు. సో ఏం జరుగుతుందో మనమైతే వేచి చూడాలి. సో ఆడియన్స్ అండ్ గైస్ మీకైతే క్లియర్గా చెప్పాను. ఈ వీడియోపై ఇంకా మీకేమైనా సలహాలు, సందేహాలు, సూచనలు, అభిప్రాయం ఏమైనా తెలపాలనుకుంటే మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కనిపిస్తున్న కామెంట్ బాక్స్లో ప్రతిదీ వివరంగా తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని చూస్తున్నానండి. మరో వీడియోతో కలుద్దాం.